ఇక ఎలుక పిల్లికి ఇలా చెప్పింది, నన్ను నువ్వు చంపి తింటావు. ఇది నీకు పుట్టుకతో వచ్చిన లక్షణం. ఏదో ఒక సమయంలో నీకు ఆకలి వేసినప్పుడు నన్ను చంపేస్తావు. నువ్వు విడిచినా నీ కుమారులో బంధువులో ఎవరో ఒకరు నన్ను చంపి ఆకలి తీర్చుకుంటారు. బలవంతుడైన శత్రువుతో అవసరార్థం చేసే స్నేహాన్ని వెంటనే విడిచిపెట్టాలని శుక్రనీతి చెప్తోంది. అలా విడవకపోతే ఎప్పటికైనా ఆ శత్రువు వల్ల ప్రమాదమే కాదు, ఆ శత్రువు కుటుంబం వల్ల కూడా ఆపద కలిగే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ఎంత గొప్ప సహాయం చేసినా సరే ఏదో ఆశించే శత్రువు సహాయం చేస్తాడు కనుక శత్రువుని ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకూడదు. కానీ వారికి అనుమానం రాకుండా వారిని పూర్తిగా నమ్మినట్లు నటించాలి అని ఎలుక ఒక గొప్ప నీతి సూత్రాన్ని పిల్లికి చెప్పింది. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఎవరితో ఎలా ప్రవర్తించాలి అని చెప్పేందుకు ఇంతకన్నా గొప్ప కథ ఏముంటుంది? ఈ కథను ధర్మరాజుకి భీష్ముడు చెప్పాడు. శత్రువు బలవంతుడైతే అంతగా బలం లేని రాజు ఆ శత్రువుతో తాత్కాలిక స్నేహం చేయాలి. ఒకరికొకరు సాయం చేసుకున్నాక ఆ శత్రువుతో స్నేహాన్ని వదిలేయాలని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు.